నిన్నటి వరకు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థపై తిట్టేవాడు. ఇప్పుడేమో భారత్ ని పొగడ్డం మొదలు పెట్టాడు. దానికి కారణం ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్. అంటే ఈ భూమిలో చాలా తక్కువగా లభించేవి కానీ చాలా ముఖ్యమైనటువంటివి. అదే విధంగా ఇవి మొత్తం 17 రకాల మూలకాలు ఉంటాయి. అయితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో ఎలక్ట్రాన్ పరికరాలు తయారవుతాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్వేర్లు, అదే విధంగా టీవీ, ఎల్ఈడి స్క్రీన్లు, లేజర్ పరికరాలు, మ్యాగ్నెటిక్ తయారుతో అయినటువంటి ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ కార్లు, అదే విధంగా రక్షణ రంగానికి సంబంధించి గైడెడ్ మిసైళ్లు, రాడార్లు, నైట్ విజన్ పరికరాలు, పర్యావరణానికి సంబంధించి హైబ్రిడ్ వాహనాలు, అదే విధంగా సౌర ప్యానెల్, లైటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా దీంతో తయారవుతూ ఉంటాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ముఖ్యంగా చైనాలో ఎక్కువ లభిస్తుంటాయి. 60 నుంచి 65% చైనాలో లభిస్తాయి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లో కూడా కొద్ది మొత్తంలో లభిస్తాయి. భారతదేశంలో అయితే 1 నుంచి 2% వరకు ఇవి లభిస్తూ ఉన్నాయి. కేరళ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవి కొద్ది మొత్తంలో లభిస్తున్నాయి. అయితే ఇది ఎందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే మయన్మార్ లో ఇప్పుడు ఎక్కువ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బయటపడ్డాయి. అయితే మయన్మార్ లో ఇప్పుడు ఈ మూలకాలు బయటపడడం, చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వ్యూహాత్మక పోటీల్లో భారత్ కీలక స్థానం పొందడానికి ఇప్పుడు మయన్మార్ కారణమైంది. దీనిని ఉపయోగించుకొని మోడీ ఇప్పుడు గేమ్ చేంజ్ ప్లానింగ్ రూపొందించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దారికి వచ్చాడు. కొద్ది నెలల క్రితమే ట్రంప్ భారత ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య విధానం గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. ప్రధాని మోదీని ప్రగతిశీల నాయకుడు, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రధాని బలం అని పొగడ్తలతో ముంచెత్తున్నాడు. ఈ మార్పు వెనుక రాజకీయం కంటే పెద్ద వ్యూహాత్మకమైన అవసరం ఉంది. అదే రేర్ ఎర్త్ మినరల్స్. ప్రపంచ వ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అమెరికా, చైనా పోటీ పడుతుంది. ప్రస్తుతం చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. చైనాకు చెక్కు పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది. మయన్మార్ ఉత్తర ప్రాంతాలలో పగ్వాల్ కొండల ప్రపంచానికి విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. చైనా ఇప్పటికే ఈ మినరల్స్ ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో మయన్మార్ నిల్వలు దక్కితే ఆ ప్రభావం మరింత పెరుగుతుందని, అందుకే అమెరికా ఈ ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయడానికి భారత్, జపాన్తో కలిసి ఇప్పుడు చర్యలు చేపట్టే నిర్ణయాన్ని తీసుకుంది. జపాన్ వద్ద ఉన్న శుద్ధి టెక్నాలజీని, భారత్ భౌగోళిక రాజకీయ సరళత కలిస్తే చైనా ఆధిపత్యానికి ఎదురు దెబ్బ ఇవ్వచ్చని ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తున్నారు. భారత్ లేకపోతే ఏం చేయలేమని ఇప్పుడు ట్రంప్ కు తెలుసు. ఎందుకంటే మయన్మార్ సైనిక పాలనతో భారత్ కొనసాగిస్తున్న సమతల సంబంధం ఇప్పుడు అమెరికాకు కీలకంగా మారింది. మయన్మార్ కి భారత్ సాంకేతిక, లాజిస్టిక్ సహాయం అందిస్తుంది. అదే సమయంలో చైనా మద్దతుతో కూడా మయన్మార్ సైనికులపై అమెరికా అంతర్గత ఒత్తిడి పెంచుతుంది. ఈ సున్నిత పరిస్థితుల్లో భారత్ సహాయం లేకుండా అమెరికా ఎలాంటి నిర్ణయము తీసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన సరిహద్దులైనటువంటి అస్సోము, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రాంతాలు మయన్మార్ సరిహద్దుల్లో ముడిపడి ఉన్నాయి. ఈ మార్గాల ద్వారానే మినరల్స్ రవాణా, పరిశ్రమ విస్తరణ సాధ్యం. ఈ కారణంగా భారత్ ఆగ్నేయ దిశలో ప్రతిష్ట మౌలిక సదుపాయాలు నిర్మిస్తుంది. మరోవైపు చైనా మయన్మార్ మీద పట్టును బలపరుచుకోగా అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్ ను సహజ భాగస్వామిగా ఎంచుకుంది. ఇందుకే ట్రంప్ స్వరం మారింది. రాజకీయ విమర్శల కన్నా సామరస్యంగా ఉండడం ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ముఖ్యమైంది. అదేవిధంగా రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ లో భారత్ స్వావలంబ బాటలో అడుగు వేస్తుంది. అస్సోం, మేఘాలయ ప్రాంతాల్లో ఉన్న నిల్వలను వెతికి తీయడానికి ప్రయత్నాలు వేగం పుంచింది. దీని ద్వారా దేశం వ్యూహాత్మక నాయకత్వం మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది.